నమస్తే. నేను మీ అల్లాదుర్గం సురేష్ ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నేడు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నూకం జాన్ ముదిరాజ్ అనే యువకుడు ప్రతిరోజు తన 24 గంటల వ్యవధిలో కుటుంబాన్ని పక్కకు పెట్టి ముదిరాజులకు రావాల్సిన అత్యంత ప్రధానమైనటువంటి రిజర్వేషన్ అంశం గురించి రోజు ప్రశ్నిస్తున్నాడు. జాన్ ముదిరాజ్ ప్రశ్నించడం తప్ప అని ఒకసారి ముదిరాజులు ఆలోచించుకోవాలి. అయితే నూకం జాన్ విషయంలో కావచ్చు, ముదిరాజ్ సంక్షేమ సమితి విషయంలో కావచ్చు, ప్రశ్నిస్తున్నటువంటి శివ ముదిరాజ్ విషయంలో కావచ్చు, కొంతమంది కేసులు పెట్టడం లాంటివి జరుగుతా ఉంది. అయితే ఈ రోజు చోటు చేసుకున్న సంఘటన ఏంటంటే, ఈరోజు ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు వెలువడినాయి అని చెప్పి దానిని నిరసిస్తూ చాలా ముదిరాజ్ సంఘాలు ఈటల రాజేందర్ గారి అభిమానులు కావచ్చు, తర్వాత వారిని గౌరవించి ప్రేమించేటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. సంతోషం, దానికి ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పారు. అది ఒక కార్యక్రమం, వాళ్ళకి ఇష్టం అనిపించి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి నువ్వు మద్దతు పలకాలే నూకం జాన్ అంటూ నీలకంఠ ముదిరాజ్ ముదిరాజ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి జాన్ ముదిరాజ్ కి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అది మీకు వీడియోలో, అది వాయిస్ రికార్డింగ్ లో మీకు స్పష్టంగా తెలుస్తుంది అని ఏ విధంగా ఒత్తిడి. ఈటల రాజేందర్ విషయంలో సపోర్ట్ గా ఉండాలి. దేనికి సపోర్ట్ ఉండాలి? దేనికి సపోర్ట్ ఉండాలి? ఒక జాతి బిడ్డకు అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడాలి. నీకు అన్యాయం జరిగినప్పుడు మేము నిలబడతాం. నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి దాదాపుగా మన సంఘాలకు, మన నాయకులకు చెప్పినాం. అదే ఒక బండ తమ్ముడు విను, నువ్వు తమ్ముడు విను వినన్న ఫస్ట్ విను. నువ్వు కాంట్రవర్సీ చేసుకుంటా అంటే నీ ఇష్టం. అది వినంటున్నా ఒకసారి.